అందాల రాక్షసి డబ్బింగ్ అంటే రాహుల్ కూడా యాక్ట్ చేసాడు అందులో. సో, ఆ డబ్బింగ్ టైమ్‌లో కొంచెం అది ట్రోల్ అయింది కూడా. ఎందుకంటే బికాజ్ యాక్టర్స్ ఆర్ షౌటింగ్ త్రూఅవుట్ ద ఫిల్మ్ అనమాట. అంటే 'గీతాంజలి' మూవీలో చూసాం. మణిరత్నం గారి 'గీతాంజలి' ఫిల్మ్‌లో యాక్టర్స్ షౌట్. ఎందుకంటే దే వర్ ఎట్ డిస్టెన్స్. బట్ ఇక్కడొచ్చేటప్పటికి 'అందాల రాక్షసి'లో వచ్చేటప్పటికి ఈవెన్ యాక్టర్స్ పక్కన ఉండి కూడా లైక్ 'నవీన్ చంద్ర' అండ్ 'లావణ్య త్రిపాఠి' పక్కన ఉండి కూడా దే విల్ షౌట్ అనమాట. ఓహ్! ఏంటి అని చెప్పేసి. సో, ఈ చాయిస్ తీసుకున్నప్పుడు లైక్ వెన్ యూ డబ్ ఫర్ దోస్ వర్క్, సో డూ యూ హావ్ ఎ క్వెషన్ సార్? అంటే మీరే చెప్పారు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇస్ ద వన్ హూ ఆస్క్డ్ యూ టు కామ్ డౌన్. కరెక్ట్. ఎందుకు అసలు అంత అరవసరం అవసరం ఉంది, పక్కన కూర్చున్నారు కదా అని చెప్పేసి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ వర్క్ ఇన్ అదర్ అప్పట్లో ఫిల్మ్, with regard to my dubbing, some of these bad habits hadn't set into me because I was not hired too many times to dub. ఇలాంటి రాంగ్ టెక్నిక్స్ నాకు it hadn't come into me at that time. ఓకే. Vinay Tandi Varavaya was one of my earlier projects. But Hanu Garu had the same reason that, you know, people, that Gautam sir said about the characters in his film, that when you're close enough to somebody, you don't have to shout, you only have to whisper. But the only way that you can demonstrate distance to a person is by shouting. అదే ఇప్పుడు ఈవెన్ ఇన్ సమ్ వెరీ వెరీ ఫేమస్ కోట్స్ మీరు చూస్తారు, వెన్ పీపుల్ డోంట్ ఫీల్ హర్డ్, అంటే ఎన్నిసార్లు నేను చెప్తున్నా నీకు అర్థం అవ్వట్లేదేంటి అని ఇంత కామ్గా చెప్పరు, ఎన్నిసార్లు చెప్తుంటే నీకు అర్థం అవ్వట్లేదేంటి అని అరుస్తారు. వెన్ యూర్ ఫైటింగ్ విత్ ఈవెన్ యువర్ క్లోజ్ వన్స్, యూ కెన్ బి అట్ దిస్ డిస్టెన్స్ బట్ యూ విల్ స్టిల్ షౌట్ బికాస్ యూ ఫీల్ మీరు ఏం చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదని. You want to be heard somehow, therefore you shout. By raising your decibel, you think at least then your idea will reach their ears and therefore their heads. Hanu Garu wanted to establish that the three characters in the film were like the sun, moon and the earth. They will never come close to each other. They will always be at a distance. దగ్గరికి రావాలని అనుకున్నా ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది. That is why they were constantly shouting at each other to be heard. And he established the distance. He which is why the movie also ended the way it did. That they would never get close. Even if they attempted to get close, it will not happen. So the distance will constantly be there. And he explained this to me. Why? Ani. And it made perfect sense to me. So మీరు అడిగారా ఎందుకు సార్? నేను అడగలేదు. He explained. I mean, Hanu Garu, he is somebody who will, like a child, like he explains to a child, he will explain to you as to every scene what he does. ఒక్కొక్కసారి రూమ్ నుంచి లోపలికి వచ్చి అది యాక్ట్ చేసి చూపించి అన్నీ చేస్తారు. He is adorable. Okay.